I know it's early in the morning, but చెప్పరా నువ్వు చెప్పు వెళ్ళి నా ఫాలోవర్స్ అందరికీ నేను లైవ్ పెట్టానని చెప్పు. సో నాకు నోటిఫికేషన్ వచ్చింది, we are telling your followers that you have started a live video అని. hello everybody. అందరికీ నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా, టుడే ఇస్ మై బర్త్డే. ఈ రోజే నా బర్త్డే. ఐ టర్న్ 30. 30 వచ్చాను ఇంత సంతోషంగా ఎవడని చెప్పుకుంటాడా? నేను చెప్పుకున్నా, బికాజ్ ఐఎమ్ గ్రోన్ అప్ ఉమెన్ నా. ఇప్పుడు ఎవరు నన్ను నువ్వు చిన్నపిల్లవి అనలేరు మా ఇంట్లో. ఎప్పటికే అంటాను అనుకో బిగులు, అది వేరే విషయం. వాళ్ళకెప్పుడు నేను చిన్నపిల్లనే. హే నో ఐఎమ్ సారీ, ఐఎమ్ జస్ట్ టాకింగ్ టు ద బెట్. కుక్క పిల్ల వెళ్తుంటే హే చెప్పా, మనుషులు వెనక్కి తిరిగారు. హలో హ్యాపీ బర్త్డే నా. థ్యాంక్ యూ. అయ్యో నాకు ఇంతమంది బర్త్డే చెప్తారు. యాక్చువల్లీ లైవ్ పెట్టడానికి కూడా రీజన్ అదే. నా బర్త్డే అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, అందుకని నేను లైవ్ పెట్టి మరి మీ చేత విష్ చేయించుకుంటున్నాను. ఐఎమ్ స్మార్ట్. థ్యాంక్ యూ. బేబీయా? సర్లే, ఈరోజుకి నువ్వు బేబీ అన్నా బేవర్స్ అన్నా నేను వింటా, నా బర్త్డే కాబట్టి. థ్యాంక్ యూ ప్రశాంత్. ఇప్పుడు ఎక్కడున్నానా, మా అక్కకి ఈరోజు బిజినెస్ కాంపిటీషన్ ఉందన్నమాట. దే ఆర్ లైక్ more than 15 people కాంపిటీషన్కి కాంపిటీట్ చేస్తే మై సిస్టర్ గాట్ లైక్ ఫస్ట్ ప్రైజ్. ఎంత అని అడగమాకండి, గట్టిగా పైసలు వస్తాయి. తన బిజినెస్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. సో వీఆర్ సో హ్యాపీ. ఇంకా మా అక్క లోపల ఉంది, నేనేం చేస్తున్నా అంటే బయటకు వచ్చాను. ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది ఆర్ట్ మ్యూజియంలో. ఇది మా అక్క అవార్డ్. మై సిస్టర్ గాట్ దిస్ అవార్డ్. కొంచెం బరువుగా ఉంది, పక్కన పెడదాం. ఇప్పుడు కింద పడింది అనుకో, లేనిపోయింది. మనకు అసలే నోటి దూలతో పాటు చేతి దూలు కూడా ఎక్కువ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏయ్, పార్టీలు గీటీలు అడగకూడదురా బిగ్లు. మనం ఏమన్నా మా అక్కలాగా రిచ్ గిట్ట అనుకుంటున్నావా? మనం రోడ్ సైడ్ గిట్టరా. సో రోడ్ సైడ్ కూర్చొని, ఐ మీన్ రోడ్ అంటే రోడ్ సైడ్ కదా, యాక్చువల్గా దట్స్ అ మ్యూజియం మెట్ల మీద కూర్చొని నేను లైవ్ చేస్తుండే. నువ్వు పార్టీ అడుగుతున్నావు నన్ను. అరే మా ఇంట్లో వాళ్ళందరూ రిచ్ బిజినెస్ మ్యాన్లు, నేను కాదరా. ఓకే, బై ద వే, ఈరోజు నేను నెయిల్స్ చేయించుకొచ్చుకున్నా. క్యూట్గా ఉన్నాయి కదా. ఇవి నాతో ముచ్చట్లు ఉంటాయి, మిగతా ముచ్చట్లన్నీ వాళ్ళతో ఉంటాయి. బంగారమా? నన్ను ఎవరో బంగారం అని పిలిచారు. అయ్యా ఓకే, ఐల్ టేక్ ఇట్. ఈరోజు నేను చెప్పినా కదా, నువ్వు బంగారం అని పిలిచినా బట్ తీసుకుంటా. ఐల్ టేక్ ఇట్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో ఇట్స్ జస్ట్ ఎ క్విక్ లైవ్. నేను మీ అందరికీ మీ విషెస్, నాకు చాలామంది చైన్ వస్తుంది, కొంచెం షిఫ్ట్ చేసుకుందాం. నాకు చాలామంది డిఎమ్స్లో మెసేజ్ చేశారు హ్యాపీ బర్త్డే అని చెప్పి, బట్ ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడం కుదరలేదు నాకు. అందుకని చెప్పి లైవ్ పెట్టి నేను అందరికీ నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్దామని చెప్పి నేను లైవ్ పెట్టా. దట్స్ ద రీజన్. అండ్ అట్ ద సేమ్ టైం మా అక్క కూడా కాంపిటీషన్ విన్ అయింది. వీఆర్ సో హ్యాపీ. ఐ ఆల్రెడీ నో మా అక్క విన్ అవుతుంది అని చెప్పేసి నాకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే మా అక్క తోపే చిన్నప్పటి నుంచి. మా అక్క కాకపోతే ఎవరికి ఇస్తారు ప్రైజ్? సో నేను ఆల్రెడీ చెప్పిన మా అక్కకి. ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడే ఉన్నాను నేను మ్యూజియంలో అటు ఇటు తిరుగుతూ. సో ఇట్స్ జస్ట్ లైక్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ మధ్యలో మనం కూర్చొని ఏం చేయకుండా బేవర్స్గా ఉన్నాం, బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. థ్యాంక్ యూ మంజు గారు. థ్యాంక్ యూ రాజ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నాకు చాలామంది చాలా హార్ట్ఫుల్ మెసేజెస్ పంపించారు, మెయిల్స్ కూడా చేశారు నా బర్త్డేకి అని చెప్పి. చాలా థ్యాంక్ యూ సో మచ్. చూసారా నా మొహం ఎట్లా వెలిగిపోతుందా? నా బర్త్డే అంటే అదేదో ఒక స్పెషల్, అంటే మార్స్ మీదకి మూన్ మీదకి వెళ్తే ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉండేదో అలాంటి ఎగ్జైట్మెంట్ ఉండేది నాకు బర్త్డే అంటే. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కర్ణాటకలో కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారా? మాకు కర్ణాటకలో గాయత్రి అత్త అని ఒక అత్త ఉండేది, వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉండేవాళ్ళు. మౌని గుర్తుంది, కానీ మౌని వాళ్ళ అక్క పేరు గుర్తులేదు నాకు. బట్ నాకు తెలుసు కర్ణాటకలో గంగోత్రిలో ఉండేవాళ్ళు వాళ్ళు. నేను గంగోత్రి సినిమా అనుకునేదాన్ని, ఆ తర్వాత తెలిసింది అది ఊరు అని. శ్రీరామనవమా? అప్పుడే శ్రీరామనవమి అంటే ఏమిస్తారా అని ఆలోచిస్తున్నా ప్రసాదానికి. పానకం, అదే కదా శ్రీరామనవమి అంటే. అందరా మేము గోదావరి వెళ్ళాం ఒకసారి, గోదావరి
గోదావరి బీచ్ కాదు, నాకు రావట్లేదు వర్డ్, గుర్తు రావట్లేదు. అరే గుర్తు చేయండి రా. గోదావరిలో ఏముండేది? గోదావరి నదా, సముద్రమా? సముద్రం కాదు, సముద్రం బీచ్ ఒకటే కదా. గోదావరి జర్మనీయా? జర్మనీలో నుంచి నువ్వెందుకు భయ్యా హ్యాపీ బర్త్డే చెప్తావు? రాయలసీమ. థ్యాంక్ యూ. ఇది మన తెలుగు సైడ్ నుంచి చెప్పండి. రాయలసీమ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, గోదావరి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు బర్త్డే విష్ చేస్తున్నందుకు. మీరు చేయకపోతే నేను అడిగించి మరీ చేయించుకుంటా బర్త్డే విష్. నాతో అట్లుండిద్ది. కోనసీమ వాళ్ళు, ఒంగోలు వాళ్ళు కూడా చూస్తురా వీడియోస్. తెలంగాణ వాళ్ళు చూస్తారులే భయ్యా, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళు చూడకపోతే ఎవరు చూస్తారు? ఆంధ్ర వాళ్ళు కూడా చూస్తారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వినయ్. నువ్వు 16, నేను 16. నేను 30 అయ్యి ఉండొచ్చు ఈరోజు, బట్ మై హార్ట్ ఇస్ స్టిల్ 16. నా సోల్ అయితే ఇంకా 6లోనే 7లోనే ఉంటుండిద్ది. కర్నూలు నుంచి థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ వాళ్ళు చెప్పొచ్చు చిన్న, ఎందుకు చెప్పకూడదు? ఆదిలాబాద్ అంట. అయ్యో ఇన్ని అరే ఆంధ్రప్రదేశ్లో మ్యాప్స్ ఉన్న ఏరియాలు అందరి నుంచి నాకు మెసేజ్ చేస్తున్నారా? కడప బాంబు పంపాలా, కాల్ చేసేందని. కడపలో బాంబు ఉండు బ్రో, నేను ఒక డైలాగ్ చెప్తా. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైలాగ్ ఎన్టీఆర్ది. బాంబు చుట్టింది మా తాత, గుర్తు రావట్లా. తర్వాత బాంబు పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. అది నిజామాబాద్. హలో ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఓయమ్మా ఇంతమంది బర్త్డే విషయాలు చెప్తారు. థ్యాంక్స్ అండి అందరికి థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నేను బలవంతంగా అడిగించి మరీ విష్ చేయించుకున్నాను, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ నుంచి హ్యాపీ బర్త్డే అమ్మగారు చోటు. అమ్మమ్మ అయ్యాల్సి వస్తుందని నేను పెళ్లి చేసుకోలేదు. నువ్వు అప్పుడు ఇలాంటి భయపెట్టే మాటలు మాట్లాడుకో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏం చెప్తాము ఇంతకన్నా? చెప్పండి, థ్యాంక్ యూ చెప్పడం తప్ప. అండ్ మాకు ఇప్పుడు టైం 7:30 అవుతుంది. 7:30 కూడా ఇంత వెళ్తుంది చూడు బయట. దిస్ ఇస్ 7:30 ఈవినింగ్. చెట్లు ముట్టుకోవద్దు. నేను చెట్టు పక్కన కూర్చుంటున్నా, ఇక్కడ కూర్చున్నాం జాలీగా. ఐ లవ్ యూ వా మిస్టర్ పర్ఫెక్ట్. ఓకే ఈరోజు తీసేసుకుంటాలే. ఐ లవ్ యూ టూ. ఏయ్ నా బర్త్డే ఉంది, ఫస్ట్ నన్ను విష్ చేసావా? మీ బ్రదర్ బర్త్డేకి నేను విష్ చేయాలంట. ఇంత సెల్ఫిష్గా ఉండకూడదు బ్రో. థ్యాంక్ యూ. పార్టీ కావాలా పుష్ప? ఎట్లా ఇస్తారు పార్టీ? థ్యాంక్ యూ చెప్పాలా? థ్యాంక్ యూ చెప్తున్నా కదా. థ్యాంక్ యూ. నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అందరూ వస్తారు, మా అక్క బాబు గారు తప్ప. నాకు ఆకలిస్తుంది. యాక్చువల్గా మేము లంచ్కి వెళ్ళాలి కానీ అవ్వలేదు, ఎందుకంటే మా అక్కకి ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఈవినింగ్, సో వెళ్ళలే అనమాట. సో ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్ళాలి. సో నేను వెయిట్ చేస్తుండే. నేను డిన్నర్కి వెళ్తాను కదా, ఎట్లకు గట్టిగా తినాలని చెప్పేసి మధ్యాహ్నం తినలే. మధ్యాహ్నం ఓన్లీ స్టార్ బక్స్ అండ్ చాక్లెట్స్, స్నాక్స్ ఇవన్నీ తిన్నా. మెయిన్ మీల్ తినలే. వస్తుంది మా అక్క. చీర్స్ చెప్తే డ్రింక్ చేస్తావా? నా పేరు చెప్పి నువ్వు తాగిస్తావా? హే ఐ గాట్ యువర్ here. I'm going to take care of this. Don't worry, you can trust me completely. Oh, ఇక్కడ లైటింగ్ వస్తుంది. ఇక్కడ ఉండొచ్చు కదా నేను. It's been 6 hours since I saw the light. Yeah, 6 hours నుంచి మనం లోపలే ఉన్నాం. Yeah. Oh, I went out for like a half an hour. ఓకే మా వాళ్ళు వచ్చేసారు, మేము డిన్నర్కి వెళ్ళాలి. Congrats Prema. Okay, my Louis. Thank you. Louis said congrats to you. Oh, thank you. Thank you, Louis. I'm gonna see you soon. Louis, you should teach me swimming, bro. Okay. You should teach me swimming. I just Text me, Louis. feel like you're good for the night. You don't have
వాళ్ళీ కామెంట్స్ చూస్తున్నా వినోద్ చారి చూస్తున్నా అండి చూస్తున్నా. ఇట్స్ మీ కృష్ణ. నువ్వు కామెంట్స్ చేస్తే నేను రిప్లై ఇస్తే నువ్వు ఇప్పుడు నన్ను దబాంగా అన్నావా? హర్ట్ అయినా నేను. నా బర్త్డే రోజు నన్ను హర్ట్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అరే నా డార్లింగ్, థ్యాంక్ యూ. I'll talk to you in the message. I'm just in the live. I'm just doing my thing. Finish it. We need to go for dinner. Okay, let's go. Where do you want to go? Did you pick a spot? Did I pick a spot? Yeah, you're supposed to pick a spot. I did. Thank you. You're supposed to pick a spot. Blue Coyote. It's right next to Okay, next there. Let's go. You guys like to eat Mexican food Yeah. or Italian? Whatever you pick. Did you pick the spot? It's a Blue Coyote. Okay, let's go. My award. Okay, take your award. Don't drop that award. I don't know. ఏదో నోటుకు వచ్చిందని పేరు చెప్పినరా నాకు తెలియదు. ఇప్పుడు ఒకసారి నెట్లో చూస్తాను ఆ బ్లూ కైట్ ఎక్కడుంది. గిసువంటి మళ్ళీ చేస్తాను నేను. బయటకు వచ్చింది యాక్చువల్లీ నెట్ రావట్లేదు. నెట్లో నుంచి నెట్ ఆన్ చేసి రెస్టారెంట్ పిక్ చేద్దాం అని. ఈలోపు ఓకే నా బర్త్డే కింద మంది అలా దిక్కులు చూడకూడదు అబ్బాయిని. 30 లెక్క బిహేవ్ చేయి. బీ రెస్పాన్సిబుల్. ఐ ట్రై. అరే మీకు ఒక కారు చూపిస్తారా? ఈ బుడ్డ కారు ఉండిద్ది. ఒకరు కూర్చోనికి కూడా ఉండదురా. ఇది నాన్న కారు కన్నా చిన్నగా ఉండిద్ది. ఎట్లా రా దీన్ని? ఈరోజు మేము మా బావగారి కారు తీసుకొని వచ్చినాం. మీరు అందరూ చూస్తారు కదా మా రెడ్ కార్, మా బుడ్డ చిల్లీ రెడ్ కలర్ కార్ మా అక్కది. అవును, నేను ఎందుకు రోడీలో నడుస్తున్నా? జస్ట్ బీ పద్ధతి అండ్ బిహేవ్ లైక్ క్యూట్ ఉమెన్. సో ఈరోజు మా బావగారు BMW తెచ్చినాం. నేను డ్రైవ్ చేస్తే ఇవ్వమన్నా. మా అక్క అకౌంట్లో $10,000 ఉన్నాయా ఏదైనా అయితే అంది. ఇంకా అన్నమాట నాకు ఎందుకు డ్రైవ్ చేస్తాం? హలో, కెన్ యూ అన్లాక్ ద డోర్? ఓకే, మేము పోతున్నాం. Coyote, confirm, huh? యా, యు డోంట్ వాంట్ టు గో దేర్? No, that's okay. I just want to confirm it with Sarah so she can. Oh, she's coming? Yeah. Okay. That's okay, right? Of course. I'm going to take it. You can call anybody. Okay. Today you won the prize. Ay. Sit down and I will give you these things. All right. Okay, నిమిషం ఉండండి. Okay. Oh, you got the mokka? From where, Ray? Friends. Okay. Wow, I think you're playing a movie. Playing a movie? On the street? Okay. So after the dinner, you can drop me over there. I can watch the By movie. the time the movie will be done. It's not Indian movie. Whatever the movie. I can watch the movie. Blue Coyote Grill, right? Yes, of course. It's on. So Are you going to go to the farm? Nobody is talking to me. Okay. No problem. Happy birthday to you, Radhika. Thank you, Sidhu. Sidhu ante chillu na nuvu aithe. So okay, I'm gonna end the live here because I have to go. I'm gonna light off just a certain and ganabadnu. So thank you so much for everybody for wishing me on my birthday and taking your time and for your blessings too. చాలా మంది హల్లెలూయా యేసు ప్రభు లెక్క నన్ను బ్లెస్సింగ్ చేశారు. అయిపోయినా నేను ఇంకా చీకట్లో కనబడు. ఓకే, వస్తా బన్యానా అంటే రేపు కలుద్దామని చెప్పా. బాయ్.